ప్రతిపక్షాల అండదండలు చూసుకొని తెరపై కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై బషీర్బాగ్లోని సైబర్ క్రైమ్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబర్లపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాను ఈ విషయంపై డీజీపీ కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఫస్ట్ ఇది పోస్ట్ నా క్యారెక్టర్ పరంగా ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ చెడు పేరు వచ్చే విధంగా నేను ఏ రోజు పని చేయలేదు, చెయ్యబోను కూడా. అట్లాంటిది ఏమన్నా జరిగిన రోజు ప్రభుత్వం మాదే, ఏ శిక్ష ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఈరోజు నేను సైబర్ క్రైమ్స్ ని ఆశ్రయించి ఇవేదైతే తెలుగు స్క్రైబ్ అనే వాళ్ళు ఫస్ట్ ఇది పోస్ట్ చేశారు. తర్వాత హాట్ మీడియా హౌస్ అని ఒకటి ఉంది. వీళ్ళిద్దరు పోస్ట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరి మీద నేను కంప్లైంట్ ఇచ్చి వివరంగా తెలుసుకుంటే ఏంటంటే తెలుగు స్క్రైబ్ అనే వ్యక్తులు ఎవరో బయట నుంచే ఎవరో హ్యాండిల్ చేస్తారు, బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తారు అని నా దృష్టికి రావడం జరిగింది. మాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాపాలన, మేము ప్రజలకు పథకాలు ఇచ్చి ప్రజలకు అన్ని మంచిగా చేస్తుంటే ఈరోజు నా బాధ్యతగా నేను ప్రభుత్వ భాగంలో ఉండి నేనేదైతే ప్రభుత్వానికి పని చేస్తున్నానో అది కొంతమంది ఓర్వలేక కుట్రలు, రాజకీయ కుట్ర చేసి నన్ను బదలాం చేసే కార్యక్రమంలో బరాబర్ మీరు బదలాం చేసిర్రు, వదిలేదు లేదు మిమ్మల్ని. ఇది 7 వరకు పోతే 6 వరకు పోనీకి నేను సిద్ధంగా ఉన్నా. నేను ఏదైనా తప్పు చేస్తే మీరు రుజువు చేయండి, మీ దగ్గర ఆధారాలు ఉంటే రుజువు చేయండి. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఆనిముత్యం లేక కడిగి నేను బయటకు రావడం జరుగుతుంది. ఒకటి చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు మొన్న శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు ఏం చెప్పినారు, నిజంగా జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో అక్రిడేషన్ కార్డులు ఎవరు ఉన్నారో వాళ్ళంటే మాకు ప్రేమ గౌరవం అన్నారు. అదే దానికి ముఖ్యమంత్రి గారు అన్నదానికే నేను కట్టుబడి ఉన్నా. ఈరోజు మీరు జర్నలిస్టులు అన్నా, మీరు నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు. నాకు గాంధీ భవన్లు ఎవరైతే ఉన్నారో నేను ఏందో క్యారెక్టర్ చాలా మంది జర్నలిస్టులు కూడా చెప్తారు. వాళ్ళంటే నాకు ప్రేమ, ఒక గౌరవం ఉంది. ఎవరైతే ఫేక్ జర్నలిస్టులు ఉన్నారో, ఫేక్ గాళ్ళు ఉన్నారో వాళ్ళు తొడకలు తీస్తాను. ఏదైతే ముఖ్యమంత్రి గారు నిజంగా తొడకలు తీసే సమయం ఆసనమైంది, వాళ్ళ తొడకలు తీస్తాం. నా క్యారెక్టర్ పరంగా ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి కానీ